నాగబంధనం మూవీ ఫస్ట్ డే 2 తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ని గమనిస్తే 1.60 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తుంది అనుకుంటే అదే రేంజ్లోనే ఫస్ట్ డే కూడా షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా సినిమా వరల్డ్ వైడ్గా 5 కోట్ల గ్రాస్ మార్క్ని అందుకొని పర్వాలేదు అనిపించింది. ఇంకా ఏరియల్ వారీగా నాగబంధనం మూవీ కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 1.73 కోట్ల గ్రాస్ని అయితే అందుకుంది. ఇంకా టోటల్ ఆంధ్రాలో 1.30 కోట్ల గ్రాస్ని అయితే అందుకుంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 3.05 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తే 1.60 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది మూవీ. హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా డీసెంట్గా 55 లక్షల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది ఫస్ట్ డే. ఇంకా కర్ణాటకలో 40 లక్షల గ్రాస్ని అయితే అందుకుంది. ఇంకా టోటల్ ఓవర్సీస్లో 75 లక్షల గ్రాస్ మాత్రమే అందుకుంది. దీంతో వరల్డ్ వైడ్గా 4.75 కోట్ల గ్రాస్ని 2.35 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా. మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మినిమం 28 కోట్ల షేర్ మార్క్ అయితే దాటాల్సిన అవసరం ఉంది. డే 1 కలెక్ట్ చేసిన 2.35 కోట్ల షేర్ కాకుండా మరో 25.65 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలి అంటే. బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృష్ట్యా ఇంకా స్ట్రాంగ్ ట్రెండ్ అయితే చూపించాల్సిన అవసరం ఉంది మూవీకి. ఇంకా వీకెండ్లో హోల్ డే కాకుండా భారీ గ్రోత్ చూపించాల్సిన అవసరం ఉంది మూవీ హిట్ అవ్వాలంటే. ఓవర్సీస్లో చాలా తక్కువ ఓపెనింగ్ అయితే వచ్చింది తెలుగు స్టేట్స్తో కంపేర్ చేస్తే. ఈ వీడియో చేసే టైంకి బుక్ మై షోలో గంటకి 4000 టికెట్ సేల్ అయితే చూపిస్తుంది సెకండ్ డే. ఇదే రేంజ్ ట్రెండ్ లేదా గ్రోత్ని చూపిస్తే డే 2 వరల్డ్ వైడ్గా 1.50 కోట్ల షేర్, ఆపై 1.80 కోట్ల షేర్ని అందుకునే అవకాశం కనిపిస్తుంది మూవీకి. ప్రజెంట్ ట్రెండ్ని చూస్తుంటే ఆఫ్లైన్ ఆన్లైన్ టికెట్ సేల్ గ్రోత్ కనుక పెరిగితే 1.80 కోట్లు ఆపై దాటే అవకాశం కనిపిస్తుంది. డే 2 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మూవీ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. దిస్ ఈజ్ టీ మూవీ ఈవెంట్. బాయ్ బాయ్.